వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ముందుగా అందరికీ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈ వ్లాగ్ అంతా 31st నైట్ సెలబ్రేషన్స్ చూస్తారు మీరు. సో మేము కేక్ తీసుకోవడానికి వచ్చామండి. అసలు ఫుల్ బిజీ ఉండే రోడ్స్ అన్నీ. సో మేము బేకరీకి అయితే వచ్చేసాం. బేక్ హౌస్ బేకరీ అనమాట. సో కేక్స్ అయితే ఫుల్ టెంప్టింగ్గా ఉన్నాయి. ఆ ఫ్లేవర్స్ అవన్నీ చూస్తుంటే డిజైన్స్ అసలు చాలా టెంప్టింగ్గా అనిపించింది. సో ఇక్కడ మాకు డిస్కషన్ అనమాట, ఏం తీసుకుందాం, ఏ ఫ్లేవర్ తీసుకుందామని మా చిన్నోడికి నాకు ఫుల్ డిస్కషన్ అయింది. సో నేనైతే దాన్ని ఏమంటారు, బ్లాక్ ఫారెస్ట్ అనుకున్నాను. అండ్ వాడంటాడు ఫుల్ చాక్లెట్ తీసుకుందాం, కంప్లీట్గా చాక్లెట్ కేక్ తీసుకుందాం అని వాడంటాడు. సో ఫైనల్లీ వాడే గెలిచాడనమాట. మేము ఇక్కడ చాక్లెట్ కేక్ తీసుకున్నాం. యాక్చువల్లీ నేను కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ పండగ పనుల వల్ల అస్సలు కుదరటం లేదు. సో నేను యోగా ఒకటి జాయిన్ అయ్యాను కదా, సో టైమింగ్స్ అయ్యి సెట్ అవ్వట్లేదు. సో పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా బేకరీకి వెళ్ళి కేక్ తెచ్చేసుకుందామని డిసైడ్ అయ్యి ఇంకా కేక్ అయితే తీసుకున్నాం. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కొన్ని వెజెస్ కావాలంటే అవి కూడా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాం. అండ్ న్యూ ఇయర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కేక్ అండ్ ముగ్గులు కదండి, రంగోలీ. సో కలర్స్ అయ్యి వేద్దామని చెప్పేసి ముందు ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ అయితే అవుట్లైన్ వేసేసుకున్నాను. ఇలా ప్రతి ముగ్గు ఫస్ట్ అవుట్లైన్ అయితే వేసేసుకున్నాం ముగ్గు. సో తర్వాత ఫిల్లింగ్ చేద్దాం కలర్స్ అన్నీ అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేశాను. సో ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఇంకా కలర్స్ కూడా కొంచెం ఉన్నాయి. సో వాటిని కొంచెం ఇసుకతో రీఫిల్ చేసి కలర్స్ సరిపోయేలాగా అన్ని అడ్జస్ట్ చేయాలి కదా. సో అవి కూడా ముందే ప్రిపేర్ చేసేసుకున్నాం. అండ్ అవుట్లైన్ వేసిన తర్వాత ఇంకా ఫిల్లింగ్ కూడా స్టార్ట్ చేసాం కలర్స్తో వేసేసిన తర్వాత మనం ఇలా అవుట్లైన్ వేసుకుంటేనే కదా అసలు ముగ్గు అందం బయటకు వచ్చేది. సో ఇలా ఎప్పుడైతే ఇలాగా అవుట్లైన్ అంతా వేయడం స్టార్ట్ చేసామో ఇంకా చాలా అందంగా వచ్చేసింది అవుట్పుట్ అయితే. చాలా బాగుంది. నేనే వేసానా అని కూడా నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు చుక్కల ముగ్గులు అవి రావు. సో ఓన్లీ డిజైన్సే వేస్తుంటాను. ఇంటి ముందు కూడా చిన్న డిజైన్సే వేసుకుంటాను. ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా నేను ఓన్లీ కలర్స్ ఫిల్లింగ్ చేసే పార్టీ అనమాట. ముగ్గులు అవి వేయడం చేత కాదు. సో ఓన్లీ కలర్స్ వేస్తాం. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ అనమాట. ఇక్కడ రంగులు అయిపోయినాయి. సో ముగ్గు వేస్తాం. బిర్యానీ పార్టీ 31st నైట్. బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. ఇంకా మేమైతే 31st నైట్ ఇంకేం కుక్ చేయలేదు నేను. మా వారైతే బిర్యానీ తీసుకొచ్చారు. సో ఫుల్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాం. నెట్ఫ్లిక్స్ పెట్టుకొని స్ట్రేంజర్ థింగ్స్ చూస్తూ బిర్యానీ ఎంజాయ్ చేసాము నైట్ అంతా. బిర్యానీ చాలా స్పైసీగా ఉంది గైస్. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. గాజువాకలో బర్కస్ అనమాట అండి. నాకైతే ఫుల్ మండిపోతుంది. ఫుల్ తినేసిన తర్వాత ఇంకా చాలా టైం ఉంది 12 అవ్వడానికి. సో బయటకు వెళ్దాం అన్నాడు మా చిన్నోడు. సో వెంటనే ఇంకా పద అని చెప్పి స్టార్ట్ అయ్యాం. అండ్ ఎప్పుడు బయటకైతే వెళ్ళలేదు. 31st నైట్ ఇంట్లోనే కేక్ కోసుకోవడం, రంగోలీ వేసుకోవడం, పార్టీ చేసుకోవడం ఇవే ఉంటుంది. సో ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చాం. అండ్ చల్లగా ఉంది, చాలా చలిగా అనిపించింది. ఇంకా సరే కాసేపు అలా తిరిగేసి వచ్చేద్దామని చెప్పి బయటకు వచ్చాం. అండ్ ఫుల్ అపార్ట్మెంట్స్లో అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను మా అపార్ట్మెంట్స్ విజయవాడని చాలా మిస్ అవుతున్నాను. ఎప్పుడు 31st నైట్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. అండ్ రంగోలీ వేసుకుంటాం, కేక్ కట్ చేసుకుంటాం, అండ్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటాం. అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము 31st నైట్ అయితే. అండ్ ఇక్కడ అందరూ ఫుల్ బిల్డింగ్స్కి లైటింగ్స్ పెట్టుకొని ముగ్గులు వేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్, ఎవరి స్టైల్ వాళ్ళది కదా. సో చాలా బాగా అనిపించింది అన్ని ముగ్గులు చూడడం. ఈ ముగ్గు అయితే చాలా నచ్చింది, డిఫరెంట్గా ఉంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా వేశారు ముగ్గులు అవిను. అండ్ ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇది మా రంగోలి. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అండ్ మేము బయట అంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంకో 10 మినిట్స్ ఉంది 12 అవ్వడానికి. సో ఇంకా పైకి వెళ్ళి ప్రిపరేషన్ అది స్టార్ట్ చేద్దాం, కేక్ అది రెడీ చేసుకుందాం కట్ చేయడానికి అని చెప్పి ఇంకా పైకి అది వెళ్ళిపోయామన్నమాట. మా హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో వేసుకున్నారు ఆ ముగ్గు. నేను ఇంకా కింద వేసి వచ్చేసరికి నా ఓపికంతా అయిపోయింది. సో నేనేం వేయలేదు ఇంకా మా ఇంటి ముందు ముగ్గు.
హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. కమాన్ షార్ట్స్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు షార్ట్స్ అవి కాల్చుకుంటామంటే ఇంకా కిందకు వచ్చాం. సో దీవాళీకి మిగిలినవన్నీ ఇంకా ఇక్కడ మొత్తం కాల్చేసాం. అండ్ చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా జరగడం. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా ఇంటి పక్కనే పిల్లలు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇదండి మా 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మరొకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.